హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మాగాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి రెసిపీ ప్రాసెస్ సగం నేను చేశాను, మిగిలిన హాఫ్ అమ్మమ్మ చేసిందనమాట. అసలు సిసలైన మాగాయ పచ్చడి పెట్టాలంటే ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ ఆల్సో టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. అయినా కూడా ఈ పచ్చడి టేస్ట్ అద్దిరిపోతుంది. సో ప్రతి ఒక్క స్టెప్ని కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకులే, డ్రైడ్ మ్యాంగో పికిల్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ మీకు కావాల్సిన పచ్చడి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చెమ్మ ఏమాత్రం లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పీల్ అవుట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మామిడికాయ మాత్రమే తీసుకున్నాను. మీకు కప్స్ క్వాంటిటీలో చెప్తే ఈజీగా ఉంటుందనేసి నేను ఇక్కడ ఈ కప్ తోటి కొలిచి చూస్తే 2 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు నేను ఈ 2 కప్స్ మామిడికాయ ముక్కలకి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో 1/2 కప్పు కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకి పసుపు ఉప్పు సమానంగా పట్టే విధంగా ఇలాగ ఒకసారి టాస్ చేసుకోండి. తర్వాత బాక్స్ మీద మూత పెట్టుకొని ఈ విధంగా మరొక్కసారి కలుపుకున్నాము అంటే ప్రతి ఒక్క ముక్కకి కూడా పసుపు ఉప్పు సమానంగా పడతాయి. ఇప్పుడు మీరు మూత తీసి చూసారు అంటే ఉప్పు పసుపు ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి కూడా పట్టి ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి 2 రోజుల పాటు కదిలించకుండా అలా వదిలేయాలి. 3వ రోజు మీరు చూసారంటే మామిడికాయ ముక్కలు ఈ విధంగా తయారవుతాయి. ముక్క కొంచెం మెత్తపడుతుంది అండ్ ఆల్సో వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిపైన ఏదైనా ఒక జల్లెడని పెట్టుకొని ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా స్ట్రైన్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అయిన వాటర్ మొత్తం కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి. ఈ వాటర్ని మీరు మాత్రం అస్సలు పడేయకండి, వీటితోటి మనకు తర్వాత అవసరం ఉంటుంది. వన్స్ వాటర్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ముక్కల్ని కూడా ఈ విధంగా మనం స్నీజ్ చేసుకున్నామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వస్తాయి. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లు అయితే మీరు ఒక క్లాత్ తీసుకొని అందులో మొత్తం ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని గట్టిగా నాట్ వేసి దానిని ఏదైనా ఒక వెయిట్ కింద పెట్టాము అంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకు వస్తాయి. సో ఈ విధంగా మనం వాటర్ అండ్ ముక్కల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో ఉంచుకొని బాగా ఎండనివ్వాలి. గలగల సౌండ్ వచ్చేంత వరకు మనం వీటిని ఎండనివ్వాలి. వన్స్ మామిడికాయ ముక్కలు బాగా ఎండాయంటే చూడటానికి ఈ విధంగా ఉంటాయి. మనం కదిలిస్తే గలగల సౌండ్ వస్తాయి. మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసి చూసామంటే చూడటానికి ఈ విధంగా ఉంటాయి. ఈ స్టేజ్లోకి రావడానికి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటే 1 రోజు సరిపోతుంది, కొంచెం తక్కువగా ఉంటే 3 డేస్ పడుతుంది. ఇప్పుడు మనం స్టోర్ చేసి ఉంచుకున్న వాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బౌల్లోకి డ్రై చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతుపిండి ఆవపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకుందాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో 5 నుంచి 6 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచుకున్న 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని తాలింపు మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. 3/4 కప్పు నూనె సరిపోతుంది. చల్లారిన తాలింపుని ముందుగానే స్పైసెస్ అన్నీ కలిపి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూసి నూనె ఏంటి అస్సలు లేదు అనుకోకండి, మీరు 1 డే వదిలేశారు అంటే నూనె పైకి తేలుతుంది. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన మాగాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంతకీ నేను అమ్మమ్మ కలిసి పెట్టిన డ్రైడ్ మ్యాంగో పికిల్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ఈ మ్యాంగో సీజన్లో ట్రై చేయండి.
Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.